బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా అందుకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన అరెస్టు అక్రమమని, రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని వాదించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై చర్యలు ఎలా తీసుకుంటారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక 2015-16 బడ్జెట్లోనే స్కిల్ డెవలప్మెంట్ను చేర్చామని, అసెంబ్లీ కూడా అందుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారాయన. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపును క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని అన్నారు. 9 డిసెంబర్ 2021 నాటికి ఇక ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, అప్పటి రిమాండ్ రిపోర్ట్లోనూ సిఐడి తన పేరును ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్టు చేశారంటూ చంద్రబాబు తన వాదనలు వినిపించారు. ఇక ఈ కేసులో సిఐడి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు పేర్లను కూడా చేర్చింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్ కు డబ్బులు అందినట్లు రిపోర్టులో సిఐడి ఆరోపించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ. బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా అందుకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు లైవ్ ద్వారా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే మనకి స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. నిన్న ఉదయం అరెస్ట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఈరోజు ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కూడా అనేక ఉత్కంఠ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. ఏం జరుగుతుందనేది అంతా కూడా ఇరుపక్షాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబుకి బెయిల్ లభిస్తుందా, లేకుంటే జైలుకు వెళ్తారా అనే ఒక ఉత్కంఠ అయితే టీడీపీ నేతలు ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే నిన్న ఉదయం స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడిని ఈరోజు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ ఎపిసోడ్ అయితే ముగిసిందని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు పక్షాన సుప్రీంకోర్టు జడ్జి వాదిస్తుంటే, ఇటు ప్రభుత్వం పక్షాన మనకి పున్నవరాకర్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్నారు. ఉదయం కూడా చూస్తున్నాము, మనం ఉదయం కూడా ఒక ఉత్కంఠ అయితే కోర్టులో కొనసాగుతుంది. ఇటు ఇరుపక్షాలకు సంబంధించి 15 మందిని, అంటే ఇటు అధికార మనకి చంద్రబాబు నాయుడు తరపున 15 మందిని, అదేవిధంగా సిఐడి తరపున ఈ కేసులు వాదించే వారి తరపున మరో 15 మందిని మాత్రమే అనుమతినివ్వడం జరిగింది. అప్పటికి కూడా కోర్టు బయట ఒక ఉత్కంఠ వాతావరణము, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక వాదనలు వినిపిస్తున్నారు. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి తనకు ఏ విధమైన సంబంధం లేదు, ఇది ఒక రాజకీయ కక్షగా తన మీద ఈ కేసును నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు జడ్జికి తన వాదనలు వినిపించారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు 2021లో నమోదు చేసిన కేసులో. కానీ ఇప్పుడు సడన్గా ఏవన్గా తన పేరును తీసుకురావడం పట్ల తన వాదనను వినిపించారు. అయితే మొత్తాన్ని చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతుంది. సిఐడి తరపున న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు న్యాయవాదులు కావచ్చు, తమ వాదన వినిపించే క్రమంలో అనేక అంశాలను తెర మీదకి తీసుకున్నారు. అయితే ముందుగా చూసుకుంటే కనుక ఏదైతే సిఐడి
రిమాండ్ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి 350 కోట్ల రూపాయలు కనిపించకుండా పోయాయి, అదేవిధంగా అక్రమంగా రాయి అని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. కొన్ని షెల్ కంపెనీల ద్వారా ఈ ప్రభుత్వ సొమ్మంతా కూడా విదేశాలకు వెళ్ళి ఆ హవాలా ద్వారా తిరిగి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అకౌంట్లోకి వచ్చిందని కూడా సిఐడి తన వాదన వినిపించడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు తరఫున వాదన వినిపిస్తున్న సిద్ధార్థ లూథర్ కూడా అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి ఏ విధమైన సంబంధం లేదు, ఈ కేసుకి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ ఈ కేసులో ఉన్న దాఖలాలు లేవని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందుగా అరెస్టు సమయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. నిన్న 5 గంటల 45 నిమిషాలకు అరెస్టు చేశారు, కానీ ఇక్కడ 24 గంటల లోపల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉన్నా సరే ప్రవేశపెట్టలేదని చెప్పేసి కూడా పదే పదే తన వాదన వినిపించడం జరిగింది. ఆ తర్వాత కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక మిగతా సెక్షన్స్ ఏమున్నప్పటికీ కూడా అవన్నీ కూడా 7 ఏళ్ల లోపు ఉన్న సెక్షన్స్, అంటే శిక్ష పడే సెక్షన్లు కాబట్టి దాని మీద అన్ని కూడా బెయిలబుల్ కేసులే. కానీ ఏదైతే 409 ఏదైతే ప్రజాధనము దుర్వినియోగం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా దుర్వినియోగం, అవినీతి అనే కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా ముడిపడ్డ కేసులు కాబట్టి దీనికి 409 సెక్షన్ వేయడం జరిగింది. ఈ సెక్షన్ సంబంధించి ఇది నాన్ బెయిలబుల్ కేసు అంటూ నాన్ బెయిలబుల్ కేసు 10 ఏళ్ల శిక్ష పడుతుంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో ఇది ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డట్టు తమ దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి కూడా సిఐడి తన వాదనలు వినిపిస్తూ వస్తుంది. అదేవిధంగా ఈ కేసులకు సంబంధించి చూసుకుంటే కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వం తన ప్రజా నిధినంతా కూడా బయటికి మళ్లించడం జరిగిందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అందులో కూడా ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ కార్యదర్శులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా, అంటే ఏదైతే సిమెంట్స్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారము ఆ కంపెనీ నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేయడాన్ని ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి కూడా పదే పదే ప్రభుత్వానికి తెలియజేసినట్లు కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ నిధుల విడుదలకు సంబంధించి అప్పటి కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా నోట్ ప్యాడ్లో ఖచ్చితంగా రాయబడ్డారు. ఇది ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే తాము ఈ నిధులు విడుదల చేశామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ నోట్ ప్యాడ్లను కూడా ధ్వంసం చేశారు, అంటే ఆధారాలని ధ్వంసం చేశారన్న అది కూడా కోర్టు ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాదనలు వింటున్న జడ్జి కూడా కొన్ని ప్రశ్నలు సిఐడికి కూడా వేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఎఫ్ఐఆర్లో ఎందుకు చంద్రబాబు నాయుడు పేరు లేదని చెప్పేసి కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇతర అంశాలు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. 2 సార్లు బ్రేక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు రెండోసారి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ వాదనలు ఎంతసేపు జరుగుతాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఉన్న సమాచారం ప్రకారం దాదాపు సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఈ వాదనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. ఒకటి ప్రధానంగా రిమాండ్ బెయిల్ అనేది చాలా వరకు సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి. ఇటువైపు టీడీపీ శ్రేణిలో కానీ లేకపోతే అటు సిఐడికి సంబంధించినటువంటి గారి ఒక హోరాహోరీగా అంటే ఒక ఆలోచనలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా రిమాండ్ ఒకవేళ వస్తే కనుక ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది, రిమాండ్కు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి, అలాగే బెయిల్కు సంబంధించి ఇటువైపు లీగల్ సెల్ కూడా చంద్రబాబుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధార్థ్ లూత్రా కానీ తనకున్నటువంటి న్యాయమూర్తుల ద్వారా ప్రధానంగా ఈరోజు జరుగుతున్న చర్చల నేపథ్యంలో బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే రిమాండ్ తీసుకుంటారా? రాజశేఖర్, ఒకటి ఇక్కడ మనము ముందుగా వాదనలు అయితే హోరాహోరీగా గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇరుపక్షాలు కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు తరపు వాదిస్తున్న లూత్రా అయితే అసలు చంద్రబాబు అరెస్ట్ని తప్పుపడుతున్నారు, చంద్రబాబు అరెస్ట్ చేసే సమయాన్ని తప్పుపడుతున్నారు. అదేవిధంగా సాక్ష్యాలు ఏవి 409 కింద ఏదైతే కేసు నమోదు చేయడం జరిగిందో ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అయితే సిఐడి తరపు న్యాయవాదులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ మొత్తం కేసుకంతా కూడా సూత్రధారి చంద్రబాబు నాయుడే, అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా తాము ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెబుతున్నారు. సో ఇవన్నీ కూడా వాదన విన్న తర్వాత అసలు రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన తర్వాత ఇప్పుడు జడ్జి తీసుకునే నిర్ణయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఒకవేళ రిమాండ్ రిమాండ్ చేయగలిగితే కనుక 14 రోజుల రిమాండ్ అనేది అది రూల్స్ ప్రకారం ఉంటుంది. అయితే ఈ రిమాండ్కి ఇచ్చిన వెంటనే కూడా బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసుకునే అవకాశం కూడా వెంటనే ఉంటుంది. సో ఒకవేళ రిమాండ్కు పంపించినప్పటికీ కూడా బెయిల్ పిటిషన్ మీద కూడా ఈరోజే వాదన జరిగే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక వెంటనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి రిమాండ్కి వెళ్ళిన తర్వాత రిమాండ్ ఖైదీగానే గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వస్తే
ఇంకా వాదనలు అదేవిధంగా ట్రయల్స్ ఇతర ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా కొనసాగుతాయి. అయితే రిమాండ్ నుంచి బెయిల్ ఇచ్చేందుకు సిఐడి నిరాకరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అయితే సిఐడి కేసు నమోదు చేసిందో ఇద్దరికి నోటీసులు పంపించడం, ఒకటి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒక షెల్ కంపెనీకి ఓనర్గా ఉన్న మరో వ్యక్తికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా దేశం పారిపోయారు కూడా చెబుతున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల వీళ్ళిద్దరూ పోయారనే ఒక వాదన కూడా తెర మీదకి తీసుకొచ్చారు. సో సాక్షులను రైట్ శ్రీనివాస్, ఇక్కడ ఇంకోటి నేను ప్రధానంగా చూసుకుంటే అంటే 3 రోజుల ముందు అరెస్ట్కి ముందు అంటే దాదాపుగా 4 రోజుల క్రితం చంద్రబాబు మాటల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం నేను చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తే అంటే తర్వాత నోటీసులు కూడా ఇవ్వలేదు అని టీడీపీ సంబంధించిన కొంతమంది నేతలు కూడా కావాలనే కక్ష సాధింపుగా వచ్చారు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకోటి ప్రధానంగా నిన్న సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లూత్రా అంటే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఆయన కావాలని రాజకీయ ప్రేరేపితంగానే దీన్ని మరొకసారి తీసుకొచ్చారు. 2021 డిసెంబర్లో జరిగినటువంటి కేసు దాదాపుగా వాళ్ళకి బెయిల్ వచ్చింది, కేసు కూడా క్లోజ్ అయిపోయింది. కావాలని ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు వచ్చే నేపథ్యంలో బయటకు తీశారని ఆరోపించినటువంటి పరిస్థితి వాదనలు కూడా వినిపించారు. సో ఈ నేపథ్యంలో ఏసీబీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారు సిఐడికి సంబంధించినటువంటి లాయర్లు ఏం చెప్తా ఉన్నారు? ఒకటి, ఏదైనా కేసుకు సంబంధించి ఏది కూడా మూతపడదు, అంటే క్లోజ్ చేయడం జరగదు. ఆ కేసు అలానే లైవ్లో ఉంటుంది. అంటే సాక్ష్యాలు సేకరించే పనిలో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పనిచేస్తుంటాయి. ఏదైతే 2001లో ఈ కేసు బయటికి వచ్చింది, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగంటే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధి, సో ఆ కేసు పెట్టేటప్పుడు ఆషామాషిగా కేసు పెట్టడానికి కుదరదు. కేసు పెట్టిన తర్వాత తగిన సాక్ష్యాలు సేకరించాల్సిన బాధ్యత సిఐడి అధికారులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ అధికారుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ఆ కేసులోనే 30 ఏపైగా ఉన్న వ్యక్తికి అప్పుడు కింది కోర్టు ఏదైతే బెయిల్ ఇవ్వడం కానీ ఎట్ ది సేమ్ టైం సిఐడి అధికారులు పైకోర్టుకు వెళ్తుందో పైకోర్టు A35కి బెయిల్ నిరాకరించి మళ్ళీ రిమాండ్కి పంపించారు. ఈ అంశాన్నే ఏసీబీ కోర్టుకి సిఐడి అధికారులు కూడా జరిగింది. సో ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక పైకోర్టు నిరాకరించే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక రాజకీయంగా రాజకీయ పార్టీలు రాజకీయ కక్షనే వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. అంటే వాళ్ళు చెప్పేది రాజకీయ కక్ష చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది కేసు ఎప్పటికీ అంటే 2021లో కేసు నమోదైంది కాబట్టి ఆ కేసు లైవ్లోనే ఉంటుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఎవరైతే ఈ కేసు సంబంధించి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేసు పూర్తి కావడం జరుగుతుంది. కానీ కేసుకు సంబంధించి కూడా ఎక్కడ క్లోజ్ కాలేదు, కేసు లైవ్లోనే ఉంది. కేసుకు సంబంధించి సిఐడి అధికారులు తగిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి 2022లో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వడము, ఏదైతే అక్రమార్జన కింద వచ్చిన డబ్బుకు సంబంధించి పైసలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఖాతాల్లోకి వెళ్ళాయి, దీనికి సంబంధించిన ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి నోటీసులు ఇచ్చినంత ఈ కేసు మరోసారి హైలైట్ కాబడింది. అదేవిధంగా సిఐడి అధికారులు కూడా కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారని చెప్పొచ్చు. మొత్తాన్ని చూసుకుంటే కనుక ఇది రాజకీయ కక్షణ, రాజకీయ ప్రేరేపిత కక్షణ అనేది పక్కకు పెడితే కనుక కేసులో నేరం జరిగిందా లేదా అనేది ఇక ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. అంటే ఇదే నేపథ్యంలో వచ్చినట్టు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మా అకౌంట్లో కనుక డబ్బులు అన్నట్టుగా ఒకవేళ నిరూపిస్తే తల పీక కోసేసుకుంటామని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళని ఎప్పుడు ఒకవేళ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, వారిని విచారించే నేపథ్యం కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా ఏదైతే నిన్న సిఐడి వేసిన కేసుల ప్రకారం చూసుకుంటే కనుక A1గా చంద్రబాబు నాయుడు, A2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయన కుమారుడు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇదివరకు 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో 35 మంది 36 మంది ఉన్నారని చెప్పేసి సిఐడి అధికారులు చెబుతున్నారు. ఇవన్నింటినీ కూడా అంటే కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ వెళ్లే కొద్దీ కూడా వాళ్ళకి మరిన్ని ఆధారాలు బయటకు వస్తుంటే ఆధారాల ప్రకారం నోటీసులు ఇవ్వడం, పిలిపించడం అనేది ఎప్పుడు కూడా రివాజుగా ఒక ఆచారం కొనసాగుతూ వస్తుంది. అంతే తప్ప ఇది వెంటనే కేసులు ఉన్న వాళ్ళంతా ఒకేసారి పిలిపించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఉండదు. అంటే పిలిపించాల్సిన సమయం వచ్చినప్పుడు అందరినీ ఒకేసారి పెట్టి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా రాజకీయపరమైన వ్యాఖ్యలు కానీ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ రాజకీయకుడు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు తాను నేరం వచ్చానని ఒప్పుకోడు. కావాలంటే ఎంతవరకైనా వెళ్ళండి అని చెప్పేసి కూడా అలాంటి సవాళ్లు చేయొచ్చు, ప్రత్యారోపణలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా నేతలు చేస్తూనే ఉంటారు. కానీ అలా చూడాల్సిన మన అవసరం ఇదంతా కూడా రాజకీయ పరంగా జరుగుతున్న ఒక ఆరోపణ ప్రత్యారోపణల కింద చూడాలి. కానీ ఇదంతా కూడా కేసుకి ఏమాత్రం సంబంధం లేదని మనం చెప్పచ్చు. రాజశేఖర్.
రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.